హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో కత్తెరని మనం ఏ విధంగా సానబట్టించాలి అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. అయితే మనం టైలరింగ్ చేసేటప్పుడు ఈ కత్తెర ఒక్కొక్కసారి మిషన్ పై నుంచి జారిపోయి కింద పడుతుంది. అలా కింద పడ్డప్పుడు ఈ కత్తెర చివరన మునబోతుందనమాట. అలా మునబోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది చేసేది ఊర్లలోకి మామూలుగా సైకిల్ దొక్కుకుంటూ వస్తారు కదా! మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే చాకులు అట్లాంటివి సానబట్టించే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ బట్టలు కత్తిరించే కత్తెరలు సానబట్టిస్తారండి. దానివల్ల ఏమవుతుంది అంటే కత్తెర తొందరగా పాడైపోతుంది. దాంతో పాటుగా వాళ్ళ దగ్గర పట్టించిన తర్వాత మనం క్లాతులు కట్ చేసినప్పుడు ఏమాత్రం నీట్‌గా కట్ అవ్వదు. మొత్తం కూడా పోగుల కింద లేచిపోయి వస్తుంది. అందుకోసం మనం కత్తెరలు మాత్రం సానబట్టించాలి అంటే ఊర్లలోకొచ్చిన వాళ్ళ దగ్గర గాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఈ విధంగా కత్తెరలు సానబట్టించే సెపరేట్‌గా వీళ్ళుంటారు. వీళ్ళ దగ్గర మనం సానబట్టించాలి. ఇలా బట్టించడం వల్ల కత్తెర అనేది ఎక్కువ మట్టుకు అరిగిపోకుండా ఉంటుంది. అదే విధంగా చాలా పర్ఫెక్ట్‌గా కత్తెర అనేది క్లాతులు కట్ చేస్తుంది. మధ్యలో గాని, తర్వాత చివర్లో గాని చాలా అంటే చాలా షార్ప్‌గా కట్ చేస్తుందనమాట. అయితే ఒక్కొక్కసారి ఏందంటే చివరి భాగాలు మనకు ఈ మునబోయినప్పుడు ఖచ్చితంగా సీజర్‌నయితే సానబట్టించాలుంటుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మునబోయిందనుకోండి, అంటే దాదాపు మనం టైలరింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న కుందన్స్, పూసలు లేదంటే ఒక్కొక్కసారి మిర్రర్స్ ఉన్న బ్లౌజెస్‌ని గూడా చూసుకోకుండా కట్ జేస్తా ఉంటాం. అట్లాంటప్పుడు ఈ కత్తెర మధ్యలో మునబోతుంది. అలా పోయినప్పుడు మిగతా చివరి భాగాలైతే ఈజీగా కట్ జేస్తుంది గానీ, ఈ మధ్యలో అనేది ఏమాత్రం కట్ అవ్వదు. అందుకోసం ఖచ్చితంగా మనం ఇలాంటి మిషన్ ఉన్న వాళ్ళ దగ్గరనే సానబట్టించాలండి. అయితే నేను రీసెంట్‌గా సిటీ ఎళ్ళినప్పుడు వీళ్ళ దగ్గరికెళ్ళి నేను ఇట్లా మీకు యూజ్ అవుతదని జెప్పి వీడియో అయితే చేసినాను. సో, చూడండి ఏ విధంగా సానబట్టిస్తున్నారో. ఇలా పట్టేటప్పుడు వాళ్ళేం చేశారంటే క్లాత్‌ని కట్ జేసుకుంటూ, తర్వాత దాని చివర్లు గాని, మధ్యలో గాని కింద పడ్డప్పుడు బెండ్ అవుతా ఉంటాయి గదా! ఇలా సుత్తెతో ఒకసారి కొట్టి గూడా వీటిని సరిజేసి, ఇలా మనకి సానబడతారండి. ఈ సానబట్టించే మిషన్ గూడా సెపరేట్‌గా ఉంటుంది వీళ్ళ దగ్గర. అయితే నేను నా దగ్గర 3, 4 కత్తెరలుంటాయండి. వీటన్నిటిని గూడా సానబట్టించిన. అయితే 2 మాత్రమే పాడైనాయి. ఇంకొకటి బానే ఉండింది. కాకపోతే 3 గూడా సిటీ ఎళ్తున్నా గదా! అని చెప్పి సానబట్టించినండి. ఇలా మనం కత్తెరలు సానబట్టించాలంటే ఖచ్చితంగా సానబట్టించే మిషన్ దగ్గరనే మనం సానబట్టిస్తే ఎక్కువ రోజులనేది పాడవ్వకుండా ఉంటుంది. అలాగే కత్తెర అనేది ఎక్కువ అనేది అరిగిపోదు. అదే ఊర్లలోకొచ్చిన వాళ్ళ దగ్గర మనం పట్టిస్తే ఏమవుతుందంటే, కత్తెర మొత్తం గూడా ఎక్కువ అరిగిపోతుందండి. చాలా మటుకు అరిగిపోతుంది. ఎక్కువ రోజులు రాదు. వీళ్ళ దగ్గరేందంటే సన్నగా 1 లేయర్ మాత్రమే వీళ్ళు తీసేస్తారు. ఇలా తీయడం వల్ల కత్తెర ఎక్కువ రోజులొస్తుందనమాట. ఎక్కువ అరిగిపోకుండా వస్తుంది. సో, చూడండి ఏ విధంగా సానబడుతున్నాడో. సో, మీరేందంటే ఊర్లలోకొచ్చిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అవాయిడ్ జేయండి. ఏదో నార్మల్‌గా రూ. 50 సీజర్సో లేదంటే మామూలుగా బజార్‌లో దొరికే సీజర్స్ ఏమన్నా ఉంటే మీరు ప్రాక్టీస్ జేస్తున్న వాళ్ళుంటే గనక ఊర్లలోకొచ్చిన వాళ్ళ దగ్గర మీరు పట్టించండి. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ విధంగా మాస్టర్ సీజర్స్ గాని, లేదంటే మీరు టైలరింగ్ చేస్తున్న సీజర్స్ గాని, ఖచ్చితంగా మీరు ఇలాంటి మిషన్ దగ్గరనే సానబట్టించాలి. అయితే ఒక కత్తెరకొచ్చేసి సిటీలో అయితే రూ. 70 లేదంటే రూ. 80 వరకైతే తీసుకుంటారండి. ఊర్లలోకొచ్చిన సైకిల్ వాళ్ళు రూ. 10కే పట్టిస్తారు. కాకపోతే కత్తెర లైఫ్ అనేది ఉండదు. మనం ఈ కత్తెర సానబట్టించాలంటే దాదాపు రూ. 70-80 వరకే తీసుకుంటారు. ఒకవేళ అమౌంట్ పోతే పోయినా సరే, తొందరగా పాడవ్వకుండా, ఎక్కువ అరిగిపోకుండా ఉంటుందనమాట. సో, మీకు గూడా యూజ్ అవుతదని జెప్పి నేను ఈ అన్న దగ్గర వీడియో జేసి చూపిస్తున్నాను. ప్రతి ఏరియాలో వీళ్ళుంటారండి. మనం సీజర్స్ కొనే షాప్‌లో గాని, లేదంటే సెలూన్స్ ఉంటాయి గదా! వాళ్ళని గూడా అడగండి. సానబట్టే వాళ్ళు ఎక్కడుంటది షాపు అని జెప్పి. ప్రతి ఏరియాలో ఉంటారు వీళ్ళు. వీళ్ళెక్కడుంటారో తెలుసుకొని మరి వీళ్ళ దగ్గరనే మీరు ఈ సీజర్స్ అనేది సానబట్టించండి. వీళ్ళ పట్టే విధానం గాని, దీని పైనున్న లేయర్‌ని కట్ జేయడం గాని చాలా ప్రొఫెషనల్‌గా జేస్తారండి వీళ్ళు. అట్లాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గూడా ఖచ్చితంగా నీట్‌గా జేస్తారని ఉండదు. కొంతమంది పాడు జేసే వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు సీజర్ మొత్తం పట్టిన తర్వాత మళ్ళీ మనం కట్ జేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కట్ జేసేటప్పుడు వాళ్ళకి అలవాటున్న పద్ధతిగా వాళ్ళు కట్ జేస్తారండి క్లాత్‌ని. కానీ మనకు కత్తెర ఎలా అలవాటుందో మనం గూడా చెక్ జేసుకోవాలి గదా! వాళ్ళు ఈ విధంగా సానబట్టిన తర్వాత మళ్ళీ మనం క్లాత్ తీసుకొని మన చేత్తో ఒకసారి కట్ జేసి చూసుకోవాలి కరెక్ట్‌గా ఉందా లేదా అని. దాదాపు ప్రొఫెషనల్స్ అయితే పర్ఫెక్ట్‌గానే జేస్తారండి. సో, ఈ సానబట్టించే వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకొని ఖచ్చితంగా వీళ్ళ దగ్గరనే సానబట్టించండి. కత్తెలనేవి ఎక్కువ లైఫ్ ఇస్తాయన్నమాట. ఓకేనా? సో, మీకు యూజ్ అవుతదని జెప్పి అయితే వీడియో జేషినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.